దయచేయండి. బలహీనుడైన నీ దాసుని బలపరిచి నీ ప్రజలమైన మాతో మాట్లాడమని సహాయం చేయండి నాయన. నేను అల్పుడు నశక్తుడను, నా వలన ఏమీ కాదు, నీవే సహాయం చేసి మాట్లాడించమని, ఏమి ధ్యానించాలని చిత్తమైనదో మీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న ఈ పత్రికను చూస్తుంటే మనకి సంతోషంతో పత్రిక రాస్తున్నాడని అనేక సందర్భాల్లో మనం అతని వ్రాతల్లో మనం చూస్తున్నాం. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుతున్నాను. అంటే తిమోతిని ఫిలిప్పీ పట్టణానికి పంపాలని పౌలు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎలాగున్నారో తెలుసుకోవాలని. ఎందుకంటే ఆ దినాల్లో ఉత్తరాలు లేవు, జైల్లో ఉన్నాడు. ఎవరన్నా వచ్చి చెప్తే తప్ప సమాచారం తెలియదు. ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో సెల్ ఫోన్లు కానీ ఏమీ లేవు. కాబట్టి ఎవరన్నా వస్తే చెప్తే తెలుస్తుంది అంతే. అందుకని తెలుసుకొని రావడానికి తిమోతిని పంపాలని పౌలు నిరీక్షిస్తున్నాడు, పంపాలనుకుంటున్నాడు. ప్రతి విషయంలో పౌలు అంటున్న మాట మీరు గమనించండి. మా ప్రభు అయిన యేసునందు నిరీక్షిస్తున్నాను. ఒక పని చేయటానికి కానీ ఒక మాట మాట్లాడటానికి కానీ అది యేసు ప్రభు ద్వారానే మాట్లాడాలా, యేసు ప్రభు నందే చేయాలి, కానీ నాదేమి లేదు అనేదే నిజమైన భక్తి జీవితం. నేను మాట్లాడినా, నేను చేసిన, నేను నడిచిన, నేను ప్రవర్తించిన ప్రభు అయిన యేసు నడిపిస్తేనే నేను ఏ పనైనా చేయగలను అనుకోవటమే నిజమైన భక్తి. నేను అది చేయగలను అనేది మాత్రం మన వల్ల అయ్యేది కాదు. అది పద్ధతి కూడా కాదు, అది అతిశయం అవుతుంది మళ్ళీ. కాబట్టి ఏమన్నాడు, ప్రభు అయిన యేసునందు నిరీక్షించుతున్నాను. అంటే తిమోతిని పంపటం కూడా ప్రభు అయిన యేసునందు నిరీక్షిస్తున్నాను అన్నాడు. మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడను నా యొద్ద లేడు. అంటే ఫిలిప్పీ సంఘాన్ని కూర్చున్న క్షేమాన్ని కూర్చున్న సంగతులు ఎలాగున్నారని తెలుసుకోవటం అనేది పౌలు తిమోతికి బాగా ఆసక్తి ఉందట. కానీ చెరసాల్లో వేయబడినప్పుడు తిమోతి లేడు, మనకు ఉన్నట్టు కనపడదు. పౌలు శీలలే కనపడతారు. పౌలు శీలలు మాత్రమే చెరసాల్లో వేయబడినప్పుడు కనపడతారు, కానీ తిమోతి ఉన్నట్టు కనపడడు. కానీ తిమోతి కూడా ఉన్నాడు. త్రోయ నుంచి బయలుదేరినప్పుడు ఎంతమంది బయలుదేరారు ఏమండి? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం చూస్తే ఎంతమంది బయలుదేరారు? పౌలు, తిమోతి, లూకా, వీళ్ళందరూ బయలుదేరారు. పౌలు, శీల మెయిన్. పౌలు, శీల, తిమోతి, లూకా వీళ్ళు బయలుదేరారు. కానీ చెరసాల్లో వేయబడింది మాత్రం పౌలు, శీలలు మాత్రమే.
ఎందుకంటే వాక్యం చెప్పేవాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరిని చెరసాలలో వేశారు. కాబట్టి మిగతా వాళ్ళంతా బయటే ఉన్నారు. సహోదరులారా, సహోదరులారా, ఈ సమయంలో కాబట్టి వాళ్ళు చెరసాల్లో ఉన్నా తర్వాత వాళ్ళు బయటకు వచ్చినా మళ్ళీ అందరూ కలిశారు. లూదియా ఇంటి దగ్గర, చెరసాల నాయకుల ఇంటి దగ్గర కలిశారు అందరూ. వాళ్ళు చెరసాల్లో ఉన్నారు కదా, పోయి మనం హాయిగా పడుకొని నిద్రపోదాం అనుకున్న వాళ్ళు కాదు. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు వచ్చిందాకా ప్రార్థన చేస్తారు. వాళ్ళు వచ్చిందాకా ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిందాకా లూదియా ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేస్తారు. ఆ విధముగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ప్రార్థన సహాయం చేసుకుంటూ ఉంటారు. ఒకళ్ళు జైల్లో ఉంటే ఇంకొకళ్ళు బయట ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఊరుకోరు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మనం చూసాం. కాబట్టి ఆ విధముగా నిజముగా మిమ్మల్ని గూర్చి మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడనూ నా యొద్ద లేడు. అంటే అతడు ఆ విధముగా ఫిలిప్పీ సంఘానికి బాగా ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఎవరు? తిమోతి. అందరూ తమ స్వకార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుని కార్యాలు చూడాల్సిన బాధ్యత ఎవరి దగ్గర ఉంది? ప్రతి విశ్వాసి మీద ఉంది. సొంత కార్యాలు ఎంతసేపటికి ఇక్కడ కూర్చునే వరకే కాదు, ఇంటికి పోయినా కూడా దేవుని కార్యాల్లో నేను ఎంతవరకు పాలుపోపులు పొందాలా, దేవుని కార్యాలు నేను ఎంతవరకు చేయాలా, దేవుని కార్యాల్లో నేను ఎంతవరకు కొనసాగాల అనే ఆలోచన మనకు లేకపోతే నువ్వు ప్రభువులో ఉన్నట్టు కాదు. ఆ ఆలోచన ఉండాలా. నేను దేవుని సేవలో ఎంతవరకు కొనసాగాల, ఎంతవరకు సహకరించాలా, ఎంతవరకు ప్రయాసపడాలా అనేది మన మైండ్లో ఎప్పుడు ఉండాలి. రక్షించబడిన వారికి మనకు ఎప్పుడు అది ఉండాలి. అందరూ తమ స్వకార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత, ఎవరి? తిమోతి యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. తండ్రికి సేవ చేస్తున్నాడు, నిజమే. ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు నాకు ఈ పిల్లలు పరిచర్య చేస్తారు, ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ పరిచర్య చేస్తారు, లేకపోతే మీరు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు? దేవుని పని కొరకు. దేవుని పని కొరకు దేవుని వాక్యం చెప్తాడని సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశారు. కాబట్టి ఏ పని చేసినా యేసు ప్రభు పేరట మనం చేస్తున్నాం, ఒకరికొకరు చేసుకుంటున్నాం. యేసు ప్రభు పేరట మనం చేస్తున్నాం పని. కాబట్టి దానికి ప్రతిఫలం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అది మనం తాతయ్యను లేకపోతే బంధువులను కాదు, అక్కడ ప్రభు పేరట మనం చేసే పని అది. అతని యోగ్యత మీరు తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. సువార్త వ్యాపకము నిమిత్తం ఒకటేస్తావా? సరేలే సరే. కాబట్టి మనం ఏం చేసినా దేవుని సువార్తకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అయ్యా, దేనికి ఇవ్వాలి? మనం సువార్తకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాత్రి మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ మన సహోదరుడు ఇస్రాయేల్ గారు రమేష్ గారు ఇంట్లో చెప్పిన సువార్త ఎంత కమ్మకుందంటే నాకు అంత బాగుంది. వరుసనే సువార్తను కూర్చిన రిఫరెన్స్లు అన్నీ చెప్పాడు.
కాబట్టి గమనించారు సహోదరులారా, మనం 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 బలపడటానికి ఇప్పుడు పత్రికలు ఎందుకు? మనం బలపడటానికి, కానీ సువార్త కొరకు కాదు, సువార్త వ్యాపకం కొరకు కాదు, మనం బలపడటానికి. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూసిన వెంటనే అతను పంపవని అని అనుకుంటున్నాను. ఎప్పుడు నాకేం జరిగింది అంటే, అతను ఆ సమయానికి పౌలుకు మరి శిక్ష వేశారో లేకపోతే తీర్పు జరుగుతుందో విచారణ జరుగుతుందో తెలియదు, కానీ నాకేం జరుగుతుందో అది నాకేమి సంభవింపనై ఉన్నదో చూసిన వెంటనే అతని పంపవాలని అనుకుంటున్నాను. అంటే ఏం జరిగిందో తెలుసుకొని వచ్చి మీకు చెప్పాలి కదా, అందుకని అది జరిగిన తర్వాత పంపిస్తాను నేను అంటున్నాడు తిమోతిని. అని నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముతున్నాను. అతను పౌలు మాటలు చూసారా? పౌలు మాటలు ఎలా ఉన్నాయో, ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభు మాట లేకుండా అతను మాట్లాడట్లా ఏ పని కూడా. యేసు ప్రభు పేరు లేకుండా అతను చెప్పట్లే ఈ మాట కూడా. యేసుక్రీస్తు నందు నిరీక్షించుతున్నాను, ప్రభువును బట్టి నమ్ముతున్నాను. చూడండి ఆ మాటలు. నేను శీఘ్రముగా వచ్చేదనని అంటే నాకేం జరిగిందో అది జరిగేదానికి తెలియపరచడానికి తిమోతిని నేను పంపిస్తాను మీ దగ్గరికి. అది ఒకటి. నేను కూడా వస్తాను, నేను శీఘ్రంగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముతున్నాను అంటే అతనితో పాటు నేను కూడా వస్తానని. అంటే విడుదల దొరుకుతుందేమోనని ఆశ. విడుదల దొరికితే మీ మధ్యకి నేను వస్తానని పౌలు ఆశ. రెండు రకాలైన విధానం. ఒకటి, నాకేం జరిగిద్దో అది తెలియపరచడానికి తిమోతి వచ్చాడు. ఒకవేళ నాకు ఏది జరిగినా ఏమైనా నేను కూడా విడుదలైతే నేను ఇద్దరం కలిసి వస్తామని. అది నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముతున్నాను. మరియు నా సహోదరుడును దత్తపనివాడును నా తోటి యోధుడును నా సహోదరుడు దత్తపనివాడు నా తోటి యోధుడు మీ దూత అంటే ఫిలిప్పీ సంఘానికి సంబంధించిన వ్యక్తి, నా అవసరమునకు ఉపచరించిన వాడు. ఆ మాట చూడండి అసలు. ఎందుకంటే నా అవసరమునకు ఉపచరించిన వాడు అని ఎందుకన్నాడంటే, చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక అక్కడ కూడా ఇంకొక అతన్ని గురించి రాశాడు. చూడండి 15 మొదట 1వ అధ్యాయం 15 ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయినను చదువున్నా అని సంగతి నీ వెలుగుదు. వారిలో 2వ తిమోతి ప్రభువు ఒనిసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా శంకలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతిక్కొని అనేక పర్యాయములు ఆదరించెను. చూశారా? అంటే అందరూ పౌలు చెరసాల్లో ఉంటే వెళ్ళి చూసిన వాళ్ళు కాదు. ఎవరు కొంతమంది సహోదరులే వెళ్ళారు. అది ధైర్యంగా చెరసా. ఇప్పుడు ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం ఎంత భయంకరమైన ప్రభుత్వం అంటే అంత కర్కశమైన ప్రభుత్వం. యేసు ప్రభు శిలువ మోస్తున్నాడు, పడిపోతున్నాడు.
మొయ్యలేకపోతున్నాడు. ఏం చేయాలా? ఆయన చేతన్నా మోపియాలా, లేకపోతే ఇంకో విధంగా తీసుకురాలి. వాళ్ళు ఏం చేశారు? దాన్ని పోయి ఉన్న ఒక లాక్రే నువ్వు మొయ్యరా అన్నాడు. కురేనీయుడైన సీమోన్ని ఏం చేశారు? నువ్వు మొయ్యరా అని బలవంతం చేశారు. అంత కర్కశమైందనమాట వాళ్ళు. అందువల్లనే రోమా ప్రభుత్వం చాలా సంవత్సరాలు ప్రపంచాన్ని వెళ్ళింది. రవి అస్తమించిన రోమా ప్రభుత్వం అని దానికి పేరు. అంత భయంకరమైన ప్రభుత్వం. గ్రీకులో నుంచి వచ్చిన వాళ్ళు, గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ యొక్క సామంతులు వాళ్ళు అంతా. వాళ్ళందరూ అతని దగ్గర పనిచేసిన వాళ్ళు. ఆ విధముగా నా సహోదరుడును దశపనివాడును, ఫిలిప్పీ పత్రిక, నా తోటి యోధుడును మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడినైనా ఎపొందితును మీ ఎద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది. అంటే అతన్ని పంపితే బాగుండు అనుకుంటున్నాడు. ఎందుకని? ఒకవేళ పౌలు విడుదలైతే పౌరుతో పాటు ఎవరు ఉండాలా? తిమోతి ఉండాలి. అందుకని అతన్ని అట్లా ఉంచి ఎపఫ్రోదితుని పంపిస్తాను అంటున్నాడు. ఎందుకు? ఎపఫ్రోదితు ఆ సంఘానికి సంబంధించినవాడు. ఏ సంఘానికి? ఫిలిప్పీ సంఘానికి. ఎపఫ్రోదితు కూడా పౌలుతో పాటు ఉన్నాడు అక్కడ. అంటే చెరసాల్లో ఉన్నాడని కాదు, కాచుకొని ఉంటారు పౌలు కోసం. పౌలు దగ్గర కాచుకొని ఉంటారు వీళ్ళందరూ అనుకుంటున్నాను. తాను రోగి ఆయనని మీరు వింటుడి, తాను రోగి ఆయనని మీరు వింటుడి. ఎవరు? ఎపఫ్రోదితు. కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడక మిగులు అపేక్ష గలవాడై విచారపడుతున్నాడు. ఎందుకంటే జబ్బు వచ్చింది. ఎంత జబ్బు వచ్చిందో తెలుసా? అతడు రోగి చావ సిద్ధమై ఉండెను, చనిపోయి అంత రోగం వచ్చిందంట. ఆ రోజుల్లో ఏంటంటే ఒక జబ్బు వచ్చిందంటే చాలా కష్టం. వైద్యం సరిగా ఉండేది కాదు. 2000 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. ఇప్పుడంటే వెంటనే ఇది ఎదనపూడి గరటాల దగ్గరకో లేదా దగ్గరలో ఉన్న ఆలీను పిలిపించుకొని చేస్తా ఉన్నాము. లేదా ఇంకా ముందరలో వెంటనే వీరశంకర దగ్గర పరిగెత్తున్నారు. చెప్తున్నా ఆ రోజుల్లో అంత వైద్యం లేదు. ఆ రోజుల్లో అంత వైద్యం లేదు. లేకపోయినా దేవుని కృప ఉంది వాళ్ళకి. దేవుని పిల్లలు కాబట్టి దేవుని కృప ఉంది. అతడు మిమ్మల్ని అందరినీ చూడ అపేక్ష గలవాడై విచారపడుతున్నాడు. నిజముగా అతడు రోగి అయి చావుకు సిద్ధమై ఉండను కానీ దేవుడు అతన్ని కనికరించాను. అది దేవుని కనికరం లేకపోతే ఆ దినాల్లో వాళ్ళు సేవ చేసేవాళ్ళు కాదు. దేవుని కనికరం ఉంది కాబట్టే వాళ్ళు బలహీనతలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అన్నిట్లో కూడా ముందుకు సాగారంటే దేవుని కనికరం వాళ్ళకు ఉంది. దేవుని కృప వాళ్ళకు తోడుగా ఉంది. అందుకనే పౌలు అంటాడు, నేను సేవ చేస్తున్నాను కానీ దేవుని కృప లేకపోతే నేను సేవ చేసేవాడిని కాదు. చేసింది నేను కాదు, దేవుని కృపయే అన్నాడు. చేసింది నేను కాదు, దేవుని కృపే సేవ చేయించిందని అన్నాడు. కాబట్టి మీరు అతన్ని చూసి సంతోషించే నిమిత్తము, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరి శీఘ్రంగా పంపించాడు. ముందు ఎపఫ్రోదితుని పంపించాడు. ఎందుకంటే అతడే బాగా రోడు, ఆడ చూస్తేనన్నా కొంత ఊరట చెందుతాడని ఎపఫ్రోదితుని పంపించాడు. సార్ అతడు నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవ తీర్చుటకై తన ప్రాణంనైనా నువ్వు లక్ష్య పెట్టక. అది చూడండి అక్కడ ఆ మాట. కాబట్టి మీరు అతను సంతోషించు నిమిత్తము, నాకున్న దుఃఖము దగ్గు నిమిత్తము అతను మరి శీఘ్రముగా పంపించింది. అతడు నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. ఎవరంటే ఎపఫ్రోదితు ఎవరు? పౌలు ఎవరు? లేదా సంఘములో వాళ్ళు ఎవరు?
వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ప్రాణాలు పెట్టే అంతగా ప్రేమించుకునేవాళ్ళట ఆ దినాల్లో. ఒకళ్ళొకళ్ళు ప్రాణం పెట్టి అంతగా ప్రేమించుకునేవాళ్ళట. రోమాపత్రిక 16వ అధ్యాయుడు, రోమాపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అప్పుడకును ఆ వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణము ఇచ్చుటకైనను తెగించిరి. ప్రాణం పెట్టి అంతగా ప్రేమించేవాళ్ళు మీరు. ఆ ప్రేమలు ఇప్పుడు ఉన్నాయా? 2000 సంవత్సరాలు కరిగిపోదా? యేసు ప్రభు నమ్ముకున్నామంటే ప్రాణం పెట్టి అంతగా ప్రేమించుకునేవాడు అప్పుడు. యేసు ప్రభు నమ్ముకున్నామంటే నమ్ముకున్న సహోదరుడు కొరకు, ఎందుకు యేసు ప్రభు ఏం చెప్పాడు? తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టు, వాని కంటే ప్రేమ గలవాడు లేడు. అంతగా ప్రేమించుకునేవాళ్ళట. తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టు వాడి కంటే ప్రేమించేవాడేవాడు అటువంటి వాడే నిజమైన స్నేహితుడు అన్నాడు. అటువంటి వాడే నిజమైన స్నేహితుడు అంట. కాబట్టి ఎక్కడ 1 యోహాను పత్రికలో యోహాను అంటాడు, ప్రాణం జీవనోపాధి లేనప్పుడు పోయి ఎట్టబట్ట ఉండలేని చెప్పడం కాదు, వాడిని ఆదుకునేవాళ్ళు కావాలా, అవసరానికే ఆదుకునేవాడు కావాలా. కాబట్టి సహోదరులారా శీఘ్రంగా అతడు నా ఎడల మీ ఉపచేతులు ఉన్న పదవులను తీర్చుటకై తన ప్రాణములను లక్ష్య పెట్టక క్రీస్తు యేసు పని నిమిత్తం, ఏ పని దేని కొరకు, అది అండర్లైన్ చేసుకోండి మీరు, అది చాలా ప్రాముఖ్యమైన మాట. క్రీస్తు యేసు యొక్క పని నిమిత్తం అన్నాడు. ప్రభు యొక్క పని నిమిత్తము చావుకు సిద్ధమై ఉన్నది. అది దేవుని సేవలా చేయాలా, ప్రాణం మీదకి వచ్చినా కానీ వెనకడుగుకోడు. ప్రాణం మీదకి వస్తుంది అయినా వెనకడుగుకోడు. చావు సిద్ధమై ఉన్నాను కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని, దేన్ని బట్టి అది ప్రతి దానికి వాళ్ళు ప్రభువును ముందుంచుకుంటారండి. ప్రభువును ముందుంచుకొని ప్రతి పని చేస్తారు. చేసినా మాట్లాడినా ఏం చేసినా ప్రభువు నందు అనేది, ప్రభువునందు అతను చేర్చుకుని అట్టి వారిని ఘనపరచుడు అన్నాడు. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, అలనాటి ఫిలిప్పై సంఘస్థుల యొక్క ప్రేమ, ఫిలిప్పై సంఘానికి వెళ్ళిన ఎపఫ్రోదితు యొక్క పరిస్థితి, ఇవన్నీ మనం చూస్తుంటే పౌలు ఫిలిప్పై సంఘాన్ని ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. పౌలు ఫిలిప్పై సంఘాన్ని ఎంతగా ప్రేమించాడంటే ఫిలిప్పై సంఘస్థులు కూడా అలాగే ప్రేమించారు. ఎందుకంటే ఫిలిప్పై సంఘం స్థాపించబడటానికి పౌలు ఏం చేశాడు? ఫిలిప్పై సంఘం స్థాపించబడటానికి పౌలు ఏం చేశాడు? రక్తం కార్చాడు. ఏం కార్చాడు? రక్తం కార్చాడు. ఫిలిప్పై సంఘం స్థాపించబడాలంటే బెత్తాలతో కొట్టబడి రక్తం కారింది. రక్తం కారుతూ ఉండగా చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేయటం మాత్రమే కాకుండా బొండ బిగించారు. ఇది ఎందుకురా బాబు ఈ సేవని తెల్లారిపాటికి ముట్టగిల్లేవాళ్ళు ఉన్నారా? కాదు. అంత రక్తం కారి అట్ల కట్టుకొని గుడ్డలంతా రక్తం అయ్యి ఉంటే ప్రార్థన చేస్తున్నారట, స్తుతి కీర్తనలు పాడుతున్నారట. ఇంకేం చెప్పాలి? ప్రార్థన చేస్తున్నారు, స్తుతి కీర్తనలు పాడుతున్నారు. ఆ భక్తి ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటేనే మన ఆవిరైపోతుంది మన పరిస్థితి. ఆ భక్తి ఈ రోజుల్లో ఉందా? ముందు మన సొంత పనులు ముఖ్యం.
దేవుని సంగతి తర్వాత. ఖాళీగా ఉంటే వస్తాం, అవకాశం ఉంటే వస్తాం, అవకాశం ఉంటే వస్తాం, అనుకూలం ఉంటే వస్తాం ఆరాధనకి. చాలా దారుణమైన పరిస్థితులు ఈ రోజుల్లో మనం ఉంది. అందుకని నేను అంటుంది, అందరూ ఎత్తపడరు, అందరూ ఎత్తపడరు, విడవబడటం ఘోరం. ఆ ఘోరమైన రోజుల్లో ఉంటారు, చూస్తూ ఉంటారు. ఆ ఘోరమైన రోజుల్లో ఉంటాము మనం అందరం. అది భయం వేస్తుంది అసలు ఆ సంగతి తలుచుకుంటేనే. యేసు ప్రభు నిన్ను తీసుకెళ్లే విధమైన అంత భక్తి నువ్వు చేయగలుగుతున్నావా? యేసు ప్రభు నిన్ను పరలోకానికి తీసుకెళ్లే అంత భక్తి చేయగలుగుతున్నావా? ఆయన పోలిక, ఆయన సారూప్యం నీలో ఉందా? కీర్తనల యందు కానీ మన మాట యందు, మన ప్రవర్తన యందు, మన జీవితం యందు ప్రభు పోలికేది? ప్రభు పోలిక సారూప్యం మనలో ఉంటే కాదు, మనలో మార్పు కనపట్ల, మనలో మార్పు కనపట్ల. ప్రభు రాబోతున్న దినాల్లో ఉన్నాం. ఎప్పుడు మారుతాం మనం? అప్పటికి యేసు ప్రభు వచ్చేసరికి మనం ఆయన పోలికలోకి మార్చబడాలంట. ఎప్పుడు మారుతాం? అసలు మారుతామా లేదా నాకు అదే డౌట్. అసలు ఆ పోలిక సారూప్యం మనలో వస్తుందా రాదా? ఒక్కసారి ఆలోచించండి. ఏ క్షణంలో తన వెచ్చబడిద్దో అన్న పరిస్థితులు ఉండే లోకంలో. ఏ క్షణంలో తన వెచ్చబడిద్దో లేదో తెలియదు. కాబట్టి ఉన్న కాలంలోనే ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రభు నన్ను తీసుకెళ్ళటానికి నేను సరిపోయిన భక్తిలో ఉన్నానా అని ఎవరికి వాళ్ళని పరీక్షించుకుందాం. ఎందుకంటే ఆయన తీసుకెళ్ళటానికి సరి అయిన భక్తి కావాలి. ఒక ఆయన అన్నాడు, మనం స్పేస్లోకి వెళ్తాం, లేకపోతే ఒక ఆయన అన్నాడు, నేను నా సహోదరుణ్ణి నేనున్న చోటకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను, తీసుకెళ్లాలని నేను చాలా ఆశపడుతున్నాను అన్నాడు. ఆ స్థలానికి నేను నా సహోదరుని తీసుకెళ్తే అతన్ని ఉన్నపాటు నేను తీసుకెళ్ళాను అనుకో, అతను చచ్చిపోతాడు. అక్కడ ఉండటానికి తగినట్టుగా ఉంటే తీసుకెళ్ళాలి. ఒక చలి ప్రదేశం, మనం మామూలు గుడ్లు వేసుకొని ఉన్నాం. ఒక చలి, చర్మం రక్తం గడ్డ కట్టేంత చలి ఉంది అక్కడ. నా సహోదరుని నేను తీసుకెళ్ళాలి అక్కడికి అంటావు. వాడు అక్కడ ఉండగలిగే బట్టలు ఉండొద్దుడా? అటువంటి బట్టలు ధరిస్తేనే. ఇప్పుడు స్పేస్లోకి వెళ్తున్నారు ర్యాకెట్లో, ఈ బట్టలు వేసుకెళ్తారా? అక్కడ ఉండేటానికి సరిపోయే బట్టలు ఉండాలా? మరి అక్కడ ఉండేటానికి సరిపోయేటట్టుగా మనం ఉన్నామా? పరలోకంలో ఉండటానికి సరిపోయేటట్టుగా మన భక్తి ఉందా? అది ఒక్కసారి ఎవరికి వాళ్ళని పరీక్షించుకుందాం. లేకపోతే సరి చేసుకోవటమే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సంఘం ఎత్తబడే దినాల్లో ఉన్నాం. యుద్ధ సమాచారాలు వినబడుతున్నాయి. ఇదిగో క్రీస్తు విరోధి, అదిగో క్రీస్తు విరోధి అంటున్నారు. ఇదిగో 666 నంబరు, అదిగో 666 నంబరు అంటున్నారు. ఈ పరిస్థితిలో ఉంటుండగా నీవు సంఘాన్ని తీసుకుపోవడానికి రాబోతున్నావయ్యా. మరి నీ చేత తీసుకొని వెళ్ళటానికి, నువ్వు ఉండే చోట మేము ఉండటానికి తగిన వారమైనగా ఉన్నామా? ఎవరికి వాళ్ళని పరీక్షించుకునే కృప దయచేయండి. తీసుకెళ్తామంటావు, కానీ నువ్వు ఉండే చోట మేము ఉండేటట్టుగా భక్తి కలిగి ఉండాలి కదా. మా భక్తి జీవితము నీతో పాటు ఉండి నీ పోలిక, నీ సారూప్యంలో మార్చబడే జీవితంలాగా ఉందా? నీతో ఉండే అసలు ఆ భక్తి మాలో ఉందా?
ఎవరికి వాళ్ళని పరీక్షించుకొని తగినట్టుగా జీవించే కృప మాకు దయచేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ ఈ రాత్రి మమ్మల్ని చేర్చుకున్నాం. మా ప్రియులు వెంకటరావుని బట్టి వెట్కాన్ని బట్టి వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రం నాయన. నా ప్రభా కరుణాకరును బట్టి గీతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ నామమున మమ్మల్ని చేర్చుకుని ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న నీ బిడ్డలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ఆయన సహాయం చేయమని వాక్యము ధ్యానిస్తూ ఉండగా మా భక్తి పరలోకానికి చేరే భక్తేనా, పరలోకానికి వెళ్ళటానికి నీ పోలిక నీ సారూప్యం మాలో కలగటానికి ఆ పోలిక సారూప్యం పొందే అంత భక్తి కలిగి ఉన్నామో మేము ఈ లోకంలో ఎవరికి వాళ్ళని పరీక్షించుకొని సరి చేసుకునే కృప దయచేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రాబోతున్నా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభు మహిమ గల నామమున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.